సో హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనమైతే అలైట్ మెషిన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో మీకైతే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఎలా ఎడిట్ చేయాలని. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇట్లయితే మనకు 4:5 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీ పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు మీ పేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అలైన్మెంట్ అయితే మిడిల్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి మీ ఇష్టమైన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ పర్టికులర్గా ఇదే ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టమైన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మీద చూసినట్టయితే రైట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షాడోని అయితే ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మూమెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ని అయితే ఇట్లా కింద పెట్టుకోండి. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జూమ్ని కూడా తక్కువ పెట్టుకోవచ్చు, లైక్ జూమ్ని కూడా లెస్ చేయండి. నెక్స్ట్ ఈ వాటర్ మార్క్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఇష్టం ఉన్న ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇదే ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నా అని లైక్ నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు కూడా ఇదే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టమైన ఫాంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఫాంట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకైతే ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ అయితే కంప్లీట్ అయింది ఎడిట్ చేయడం అయితే. సో నెక్స్ట్ మీరు ఇట్లా ఎడిట్ చేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియో అయితే ఇంతే, బాయ్.